अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయన రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకాలు కురిపించండి వల్ల ఆమీన్. ఈరోజు మనం ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా ఇస్లాంలో సమాజ సేవ సోషల్ వర్క్ దీని గురించినటువంటి కొన్ని అంశాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. మరియు మనం ఇన్ని రోజులు నమాజు, ఉపవాసము, సదకా, ఖైరాతులు, జకాతు, హజ్జుమ్రా ఇవి ఇస్లాం అని అనుకుంటూ ఉన్నాం. మరియు ఇంకా కొన్ని హక్కులు మనపైన ఉన్నాయి, అది ఇస్లాం అనుకుంటున్నాం. లేదా మన యొక్క వేషధారణ, ఈ యొక్క గడ్డం, టోపీ, సుర్మా, ఈ యొక్క బట్టలు లేదా బుర్కా ఇటువంటివి మనం ఇస్లాం అని అనుకుంటూ ఉన్నాం. కానీ వీటితో పాటు ఇంకా కొన్ని కూడా ఇస్లాంలో ఉన్నాయి. వాటిల్లో మనం చాలామంది చాలా విషయాలు తెలియనటువంటి ఉన్నాయి. అవి ఏమిటో కొన్ని విషయాలు ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా సమాజ సేవ సోషల్ వర్క్ గురించి ఖురాన్ ఏం చెప్తుందో కూడా తెలుసుకుందాం. అంతేకాకుండా ఈరోజు మనం తెలుసుకోబోయే అంశంలలో ముఖ్యంగా ఏమిటంటే అసలు పుణ్యం అంటే ఏమిటి అనేది. ముఖ్యంగా మన ఇస్లాం ప్రకారం ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా చూసినట్లయితే కనుక దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు. దేవుడు అనేవాడు ఉన్నాడు. అలానే మంచి చెడు, పాపం పుణ్యం, హరాం హలాల్ జీవితం ఎలాగైతే ఉందో మనం చేసిన కర్మలను బట్టి దేవుడు లేదా స్వర్గమా లేదా నరకమా అనేది ఖచ్చితంగా ఇస్తాడు అని, ఒకానొక రోజు మళ్ళీ మరణించిన ప్రతి ఒక్కరూ మళ్ళీ తిరిగి లేపబడతారు అని, ఆ రోజు మనం చేసిన పుణ్యం కార్యాల ఆధారంగా స్వర్గంలోకి, పాప కార్యాల ఆధారంగా నరకంలోకి వెళ్ళటం జరుగుతుంది అని, అసలు పుణ్యం అంటే ఏంటి, పాపం అంటే ఏమిటి, పుణ్యాలు ఎందుకు చేయాలి, పాపాల నుంచి ఎందుకు రక్షించబడాలి, దేవుడు దేనిని పుణ్యకారంగా స్వీకరిస్తాడు, దేనిని పాపకార్యంగా చేస్తాడు, ఇలాంటి ఇంకా అనేక అంశాలు మనం ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాము. ముందుగా నేను పుణ్యం గురించి, అసలు పుణ్యం అని మన యొక్క దృష్టిలో ధార్మికంగా గ్రంథాలలో దేవుడు దేనిని పుణ్యం అని చెప్పడం జరిగింది. ఒకవేళ పుణ్యాలు కనుక చేస్తే పాపాల నుంచి రక్షించబడతారు అని, ఇహలోకంలో సమాధి జీవితంలో ప్రళయ దినం రోజు పరలోకంలో కూడా వారికి శుభాలు లభిస్తాయి, స్వర్గంలో అత్యుత్తమ స్థానానికి వెళ్తారు అని, అదే కనుక పాపాలు, నేరాలు, ఘోరాలు, మోసాలు, అక్రమాలు, అన్యాయాలు, క్రైమ్లు ఇటువంటివి చేసి పాపాలు కనుక మూటగట్టుకుంటే వారు నరకంలోకి మరియు నరకంలో అధమాతి అధమ స్థానాల్లోకి అనేక రకాల దైవాగ్రహ శిక్షలకి గురవుతారు అని ఖురాన్ తెలియజేస్తూ ఉంది. మరి అసలు మనకి దేవుడు తెలియజేసిన ఆ యొక్క పుణ్యకార్యాలు ఏమిటి, దేవుడు దేనిని పాపం అని చెప్తూ ఉన్నాడు, ఈ యొక్క విషయం, మరియు తల్లిదండ్రుల పట్ల బాధ్యత, బంధువులు మరియు పొరుగువారి పట్ల హక్కులు, మరియు అనాథల పట్ల మనకున్న పేదవారి పట్ల హక్కులు, మరియు సాధారణ మానవత్వం, ఇతరులపై చూపించాల్సిన బాధ్యతలు, మరియు